Hi sir. Hi Anna. Like Anil Rao Pudi megastar. Chiranjeevi Kambola. Lady superstar. Nayanthara garu join ayyaru. ఎలా అనిపిస్తుంది సార్? నయనతారతో ఆల్రెడీ కమింగ్ టు నేను ఏంటంటే మెగా అభిమానిగా కాదు, మెగా డెవోటీ అనగా మెగాస్టార్ భక్తుడిగా చెప్తున్నాను. నయనతారని తీసుకోవడం బాగానే ఉందండి. ఎందుకంటే ఆల్రెడీ సైరా నరసింహారెడ్డి ఒక సినిమా వచ్చింది, దానిలో హీరోయిన్ గా కాదు యాక్చువల్లీ ఒక భారీగా, సో అందులో హీరోయిన్. తర్వాత నెక్స్ట్ మన సినిమా ఒకటి ఉంది, ఏది దానిలో ఒక చెల్లెలుగా నటించారు. ఏం సినిమా మొన్న వచ్చిన గాడ్ ఫాదర్, దానిలో చెల్లెలుగా నటించారు. యాక్చువల్లీ హీరోయిన్ కాదమ్మ దానిలో. సో 2 సినిమాలలో చిరంజీవితో నటించారు, ఇది 3వ సినిమా. సో 2 సినిమాలు అక్కడ యావరేజ్ కానీ బిలో అబో యావరేజ్ కానీ బాగానే అన్నాయి. సో ఇప్పుడు కమింగ్ టు అనిల్ రావుపూడి అంటే మినిమం హిట్ కాదు, మినిమం గ్యారంటీ సినిమా, చాలా పెద్ద హిట్ అవుతాయి ఒక్కొక్కసారి. సో బ్లాక్ బస్టర్ సినిమా కాబట్టి సో లేడీస్ సూపర్ స్టార్ తీసుకోవడం మంచిదండి. నేను యాక్సెప్ట్ చేస్తున్నా ఒక మెగా అభిమానిగా, మెగా డెవోటీగా. సో ఒక మెగాస్టార్ కు కరెక్ట్ హీరోయిన్ గా బాగా దొరికారు. ఓకే. లాస్ట్ సినిమా అనిల్ రావుపూడి గారు లాస్ట్ సినిమా సంక్రాంతికి వస్తున్నారు. ఐశ్వర్య రాజేష్ గారు తెలుగు ప్రజలకు కనెక్ట్ అయ్యేంత రీతిగా ఈమె కనెక్ట్ అవ్వగలదు అంటారా? ఈజీగా అవుతారండి. ఎందుకంటే ఆల్రెడీ తెలుగు పీపుల్కు, తెలుగు ప్రజలకు కానీ, మన 2 తెలుగు రాష్ట్రాలు ఉన్న వాళ్ళకు చాలా మంది అభిమానులు ఉన్నారు ఈమెకు, ఎవరికి, నయనతారకు. సో ఆల్రెడీ ఎప్పుడో 10 సంవత్సరాల నుంచి ఆమె హీరోయిన్, 10-12 ఏళ్ళ నుంచి, 2008, 2009, 2005 నుంచి దాదాపు 20 ఏళ్ల నుంచి హీరోయిన్. సో 20 ఏళ్ల నుంచి ఉన్నటువంటి హీరోయిన్ ఇప్పుడు కూడా గ్లామర్ మెయింటైన్ చేస్తూ మంచిగా ఉందండి. సో ఐశ్వర్య రాజేష్ ను మించుతుంది. సో యాక్చువల్లీ మించిపోయింది. లేడీ సూపర్ స్టార్ గా లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేయడం కొంచెం ఇవన్నీ హీరోయిన్ మెటీరియల్ దాటేసి కొంచెం అది మిస్ అయిందేమో అనిపిస్తుంది. మిస్ ఏం కాలేదండి. ఇప్పుడు ఒక పెద్ద క్యారెక్టర్, ఇప్పుడు పెద్ద స్టార్ అండి, ఆల్రెడీ చిరంజీవి తగ్గట్టు హీరోయిన్. ఇప్పుడు ఐశ్వర్య రాజేష్ అంటే ఇదేం లేదు, పెద్ద హీరోయిన్ క్యారెక్టర్లు ఏం లేదు. ఏదో చెల్లెలుగా, మేనకోడలుగా కొన్ని సినిమాలు తీసుకుంటూ ఐశ్వర్య రాజేష్ మన వెంకటేష్ గారికి బాగా సెట్ అయ్యారు. సో ఇప్పుడు నయనతార కూడా అంతే. అప్పుడు ఆమె ఏమైందంటే లావ్ ఏం కాలేదు, ఐ మీన్ బరువు పెరగలేదు, వెయిట్ ఏం పెరగలేదు. సో ఇప్పుడు మెటీరియల్ కరెక్ట్ చిరంజీవికి తగ్గ మెటీరియల్ అది. సో సారీ, ఆమె చిరంజీవి తగ్గ హీరోయిన్ మెటీరియల్ కరెక్ట్ గా ఉన్నారు. ఎందుకంటే ఆ చిరంజీవి గ్లామర్ కానీ, మన నయనతార గ్లామర్ మొత్తం కలిపి సినిమాకు ఒక ప్లస్ పాయింట్ అవుతుంది. సో హీరోయిన్ నయనతార అనే ఆమె హీరోయిన్ మెటీరియల్ ప్రస్తుతానికి చిరంజీవి తగ్గట్టు హీరోయిన్. ఓకే, బానే ఉంటది, బానే ఆడుతుంది. కామెడీ కూడా సెట్ అవుతుంది. అంతెందుకండి, ఇప్పుడు అదురు సినిమా ఉంది, అదురు సినిమాలో ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్కి ఇచ్చినప్పుడు దానిలో కామెడీగా బాగా సెట్ అయింది. అందులో ఉన్నటువంటి పాత్ర గాని అదే చాలా కాలమైన తర్వాత కూడా వచ్చినట్టు కొన్ని బాలకృష్ణ సినిమాకు, ఇప్పుడు బాలకృష్ణ సినిమాలకు జయ సినిమా గానీ కొన్ని సినిమాలు వచ్చినాయి. సో క్వాంటిటీ సినిమాలు బాలకృష్ణకు, వెంకటేష్ కు, నాగార్జున తగ్గట్టు కొన్ని సినిమాలు రీసెంట్ కూడా బాలకృష్ణతో జయసింహాన్ని తీశారు, వెంకటేష్ తో తీశారు ఇంతకు ముందు. సో నాగార్జున అంటే దాదాపు 10-15 ఏళ్ళు అయిపోయిందండి. సో ఇప్పుడు చిరంజీవి తగ్గట్టే అండి, ఆ గ్లామర్ మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి. సో చిరంజీవి తగ్గ హీరోయిన్, ఆ మెటీరియల్ క్వాలిటీ ఉందండి మన నయనతారలో. సో కంపల్సరీగా ప్లస్ పాయింట్ అవుతుంది, మైనస్ పాయింట్ కాదు. ఇక్కడ ఏంటంటే ఫ్యామిలీ ఓరియంటెడ్ గా తీయాలి, ఫ్యామిలీ ఓరియంటెడ్ గా తీస్తారు, ఆయన భారీగా తీస్తారు కాబట్టి చూద్దాం, వెయిట్ అండ్ సీ. బాగుంటుంది సినిమా. వెల్కమ్.